హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ టాక్స్. ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ థర్డ్ ట్రైమెస్టర్లో అంటే 7, 8, 9వ నెలల్లో ఏ విధమైన ఆహార జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాము. కానీ దానికంటే ముందు ఈ థర్డ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, బెస్ట్ కేర్ టిప్స్ నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వారు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో నేను ఒక చిన్న విషయం షేర్ చేయడం మర్చిపోయానండి. సో దేని గురించి అంటే స్ట్రెచ్ మార్క్స్ గురించి. ఈ థర్డ్ ట్రైమెస్టర్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇవి, అంటే చాలా దురద పెడుతూ చిరాకుగా ఉంటాయి ఇవి. సో ఇవి యూజువల్గా లోవర్ అబ్డామెన్ రీజన్లో ఇంకా ఆర్ంపిట్స్, థైస్ దగ్గర వస్తూ ఉంటాయి. సో ఇది మీకు ఎప్పుడైతే దురద పెడుతుంది అని అనిపిస్తుందో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆయిల్ తీసుకొని లేదా వ్యాస్లైన్ లేదా మాయిశ్చరైజింగ్ లోషన్ ఏదైనా తీసుకొని లేదా యాంటీ స్ట్రెచ్ క్రీమ్ ఇలాంటివి ఏమైనా తీసుకొని అక్కడ రబ్ చేసి మసాజ్ చేసుకుంటే మీకు దీని నుంచి కాస్త రిలీఫ్ ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ హిమాలయ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా. సో ఏదైనా మీకు ట్రై చేసి చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రెగ్నెన్సీ డైట్ అంటే ప్రెగ్నెన్సీలో ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందువల్ల అంటే ప్రెగ్నెన్సీలో మీరు తీసుకునే ప్రతి ఆహారం మీతో పాటు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కనుక మీరు గర్భవతి కనుక అయి ఉంటే మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అలాగే మీరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా జాగ్రత్తగా మీకు మీ ఆరోగ్యానికి ఏదైతే మంచిగా ఉంటుందో అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం ఏంటో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మీకు మరియు మీ బిడ్డ ఎదుగుదలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు కానీ లేదా తర్వాత కానీ ఒక గ్లాస్ పాలు ఇంకా బాయిల్డ్ ఎగ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది అసలు మిస్ చేయడానికి లేదు. ఎందువల్ల అంటే దీనిలో కావాల్సిన ప్రోటీన్ ఇంకా కాల్షియం లభిస్తుంది కనుక. ఇంకా మీరు కంపల్సరీ తీసుకోవాల్సిన వాటిలో డ్రై ఫ్రూట్స్ కూడా ఒకటి. నట్స్ అంటే కాజు, పిస్తా, బాదం, ఫిగ్, డేట్స్, కిస్మిస్, వాల్నట్స్. సో ఇలాంటివన్నీ కూడా అస్సలు మిస్ చేయకుండా తీసుకోండి. సో దీనివల్ల ఏంటంటే బేబీ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది, అలానే మీరు కూడా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఆకలి వేస్తే కనుక మోస్ట్లీ ఆకలి వేస్తుంది, అప్పుడు ఏం చేస్తారంటే పల్లి చిక్కీ కానీ లేదా ఫ్రూట్స్ కట్ చేసుకొని తినడం కానీ, గోవా, యాపిల్, సిట్రస్ ఫ్రూట్స్ అంటే బత్తాయి, నారింజ, పులుపు ఎక్కువగా తినాలనుకునేవారు అంటే తినాలనిపిస్తూ ఉంటుంది అంటారు కదా. సో అలా అనుకునేవారు నారింజకాయ కానీ సో ఇట్లాంటివి తీసుకోవడం చాలా మంచిది. రాగా తీసుకోవడానికి అంటే ఫ్రూట్స్ని కట్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే జ్యూస్లా కూడా మీరు తీసుకోవచ్చు. ఏ ఫ్రూట్ అయినా సరే జ్యూస్ లాగా తీసుకోవచ్చు కూడా. ఎందువల్ల అంటే మనం జ్యూస్ చేసుకునేటప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద జ్యూసెస్లో మనం పాలు యూస్ చేస్తాం కదా. సో అది కూడా మన హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. ఇంకా సలాడ్స్ని కూడా ఈ టైంలో మీరు తీసుకోగలిగితే తీసుకోవచ్చు. ఇంకా లంచ్ విషయానికి వస్తే భోజనంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి. అంటే తోటకూర అంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కదా, బ్లడ్ లెవెల్స్ బాగా పెరుగుతాయంట తోటకూరకి. అలాగే పాలకూర ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి కూడా మంచిగా దొరుకుతుంది అని అంటుంటారు. పొనగంటు కూర. సో ఇలా ఆకుకూరలో ఏదైనా సరే మీకు ఓవర్ హీట్ చేయకుండా ఉండేట్లాంటివి తీసుకోండి, తగిన అమౌంట్లో తీసుకోండి. సో వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఇంకా ఐరన్, విటమిన్ సి అన్నీ కూడా బేబీ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో స్మైల్ ఇంకా నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా మీరు లంచ్లో ఈ నాన్ వెజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి. వీటిలో కూడా ఎండు చేపలు, ఉప్పు చేపలు, ఎండ్రాయిలు వీటన్నిటిలో కూడా కాల్షియం ఇంకా ఐరన్ బాగుంటుంది అని చెప్తుంటే విన్నాను నేను. అండ్ ఇంకా నెక్స్ట్ చికెన్ కానీ మీట్ కానీ ఫిష్ కూడా తీసుకోవడం చాలా మంచిది. బట్ కాకపోతే మీకు ఎంతవరకు ఏది సూట్ అవుతుంది ఇలాంటివి చూసుకొని మీరు తీసుకోవాలి. కొంతమందికి ప్రాన్స్ తినడం వాతం చేస్తుంది, లేదా ప్రాన్స్ ఓవర్ హీట్ చేస్తుంది, చికెన్ ఓవర్ హీట్ చేస్తుంది, గోంగూర ఓవర్ హీట్ చేస్తుంది. సో ఇట్లాంటివన్నీ చూసుకొని మీరు తీసుకోండి. సో చాలామంది నాకు తెలిసినంత వరకు ప్రాన్స్ ఇంకా గోంగూర కూడా కొంతవరకు తగ్గిస్తారనమాట, చాలా వరకు తగ్గించి తీసుకుంటారు. సో మీకు ఎంతవరకు ఉంటుందని చూసుకోండి. అలానే జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా మీకు ఎప్పుడైనా బాగా తినాలి అనిపిస్తే కొంచెం వరకు తీసుకోండి అంతే. అంటే మళ్ళీ మీరు సాటిస్ఫై చేసుకునేంత వరకు మీరు తీసుకోవచ్చు. బట్ అంతకు మించి తీసుకుంటే అంటే డైలీ లేదా 2-3 డేస్కి ఒకసారి కొంచెం అంటే పర్వాలేదు, బట్ డైలీ ఉండాలి అంటే కష్టమే. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా అంతే, కొంచెం వరకు తాగండి పర్వాలేదు. బట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ 7th మంత్ నుంచి కిక్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి. మోస్ట్లీ 6th మంత్ ఎండింగ్ ఇంకా 7th మంత్లోనే కిక్స్ మంచిగా తెలుస్తాయి. అండ్ తర్వాత బేబీ గ్రో అవుతుంది కాబట్టి స్పేస్ అంటే ఫ్రీ స్పేస్ అంత ఉండదు, కిక్స్ అంతా బాగా
అంటే అంత ఎక్కువగా తెలియవన్నమాట. సో డైలీ 10 బేబీ మూమెంట్స్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే చాలా మంచిది. సో దానికంటే ఎప్పుడన్నా తక్కువగా ఉన్నా లేదా బేబీలో మూమెంట్ ఏమీ లేదు అని అనుకుంటే కనుక ఒక 12 అవర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా మంచిదన్నమాట. సో మీరు ఎప్పుడైతే బాగా చల్లగా ఉన్నవి లేదా బాగా వేడిగా ఉన్నవి, మసాలా ఉన్నవి, స్పైసీగా ఉన్నవి, సో ఇట్లా తీసుకుంటే బేబీ దానికి తగ్గిన మూమెంట్స్ ఇస్తుంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి. నాకైతే చాలా క్లియర్గా అనిపించేది అనమాట 6th మంత్లో ఇంకా 7th మంత్లో. సో నా ఎక్స్పీరియన్స్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారని చెప్పి. ఇంకా ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ కూడా తీసుకోవాలి. అంటే పాలకూర, తోటకూర, పీస్, బీన్స్, హనీ, తేనెలో కూడా ఐరన్ కంటెంట్ బాగా ఉంటుందన్నమాట. సో ఎనీమిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక లేదా ప్రెగ్నెన్సీలో బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి అని అనుకుంటే కనుక ఈ ఫుడ్స్ కంపల్సరీ తీసుకోండి. అలానే అన్ని రకాల కూరగాయలు, అంటే ప్రెగ్నెన్సీలో ఏవేవైతే తినొచ్చో వాటిలో అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఫ్రూట్స్లో అన్నీ కంబైన్డ్ అనమాట, చాలా న్యూట్రిషన్ ఉంటుంది దానిలో. నెక్స్ట్ టైంలో ఏంటంటే ఈ పల్లి చిక్కీ అంటే వేరుశనగ పప్పు ఉండలు లేదా అచ్చు తీసుకోవడం, ఇంకా ఈ ఫ్రూట్స్ తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. సలాడ్స్లో కూడా క్యారెట్ ఇంకా బీట్రూట్ ఎక్కువగా తీసుకోండి. సో దీనివల్ల ఏంటంటే బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయన్నమాట ఈ బీట్రూట్ ఇంకా క్యారెట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీపీ, బ్లడ్ ప్రెషర్ కూడా ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ని నార్మల్గా మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా బనానా బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా బ్లడ్ లెవెల్స్ అంటే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ని కూడా ఏ మంత్కి ఆ మంత్ సరిపడా మెయింటైన్ చేసుకోవడానికి కివీ ఫ్రూట్, బ్లాక్ గ్రేప్స్, బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, సో ఇవన్నీ కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకా ఆకుకూరలు కూడా బ్లడ్ లెవెల్స్ మెయింటైన్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా కొంతవరకు స్వీట్ పొటాటో కూడా, అలానే దానిమ్మ గింజలు జ్యూస్ కానీ లేదా గింజల్లా తీసుకున్న, ఇంకా ఫిగ్ ఫ్రూట్, ఇంకా డేట్స్, ఖర్జూరం, ఇవన్నీ కూడా బ్లడ్ లెవెల్స్ని లేదా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలానే సిట్రస్ ఫ్రూట్స్ విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్కి చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ బత్తాకాయ, నారింజకాయ, కమలాపండు ఇలాంటివి కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటుంది కదా, సో దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. సో వాళ్ళు కూడా అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. బట్ ఏవైతే వాళ్ళ బాడీలో ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచుతూ ఉంటాయో సో అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. అంటే కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం, సో ఇలాంటివి చేయకుండా షుగర్ అనేది తక్కువగా యూస్ చేస్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. లేదు అనుకుంటే ఒకసారి డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకొని మీ డైట్ ఒకసారి తెలుసుకోండి. అలానే ప్రెగ్నెన్సీలో ఎవరైతే ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారో వాళ్ళు బనానాని మోస్ట్లీ తగ్గించడం చాలా వరకు మంచిదన్నమాట. ఎందుకంటే దానివల్ల వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ అవి కూడా లిమిట్లోనే తీసుకోవాలి. మరి అంతకు మించి తీసుకున్నా సరే వెయిట్లో చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళు మాత్రం డైట్ని కాస్త చూసుకొని వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇంకా కొంతమందికి అయితే డాక్టర్స్ ప్రెగ్నెన్సీలో ఇలా డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి ఇన్సులిన్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు. సో మీరు అలా కాకుండా డైట్తోనే అంత కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి. సో మరీ ఎక్కువ అయితే ఇంజెక్షన్స్ ఇంకా దానికి సంబంధించిన మెడికేషన్ కూడా తప్పకుండా తీసుకోవాలన్నమాట. అందువల్ల అంటే బేబీకి ఇంకా మీకు కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి. ఇంకా కొంతమంది రాగి జావా అంటే రాగి మాల్ట్ ఇలాంటివి తింటూ ఉంటారు కదా, జొన్నలు ఇలాంటివి ప్రెగ్నెన్సీలో కొంతవరకు తగ్గిస్తే మంచిది. అంటే డైజెషన్ బాగానే ఉంది, మాకు అంతా బాగానే ఉంది అనుకున్న వారైతే ఓకే, బట్ మోస్ట్లీ తగ్గించడం మంచిది. ఎందువల్ల అంటే కొంతమందిలో ఇవి తినడం వల్ల ఏంటంటే కడుపు ఉబ్బరం చేయడం అనేది జరుగుతుంది, అంటే బ్లాటింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి సో మనం మన డైజెషన్కి కూడా ఈజీగా ఉండేలాంటి ఫుడ్ తీసుకోవడం చాలా వరకు మంచిది. అలానే మీరు ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇలా ఫ్రూట్స్ కానీ నట్స్ తీసుకోవడం, మిల్క్ షేక్ కూడా ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, థిక్ షేక్స్ లాంటివి. సో మీకు ప్రోటీన్ ఎక్కువగా ఉండి లేదా మీకు సరిపడా న్యూట్రిషన్ అందుతున్నాయి అనుకున్న ఫుడ్స్ని ప్రిఫర్ చేయడం చాలా చాలా మంచిదన్నమాట ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి. అలానే లోపల ఉన్న బేబీ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్కి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ కంపల్సరీ తీసుకోవాలి. డైలీ పెరుగు తీసుకోవడం, మజ్జిగ తాగడం, డైలీ 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తాగాలి. మార్నింగ్ 1 గ్లాస్, ఈవినింగ్ లేదా నైట్ పడుకునే ముందు 1 గ్లాస్. స్లీపింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రాత్రి కాస్త గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే నిద్ర బాగా పడుతుందని అంటారు.
సో అలా డైలీ 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. అలానే అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఒక బాయిల్డ్ ఎగ్తో పాటు మధ్యాహ్నం కూడా ఇంకొక ఎగ్ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో ఒక ఎగ్ తీసుకోవడం మంచిది. ఆ ఎగ్ ఏ విధంగా తీసుకోవచ్చు. బాయిల్ తినగలిగితే ఇష్టం అనుకుంటే బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు, లేదా ఆమ్లెట్ వేసుకొని తీసుకోవచ్చు, లేదా వేరే కర్రీలో ఎట్లా అయినా సరే తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో అది కూడా చివరి 3 నెలల్లో అస్సలు తీసుకోకూడని ఆహారం ఏంటంటే జున్ను, ఇంకా వాతం చేసేవి అస్సలు తీసుకోకూడదు. చాలామందికి దుంపలు వాతం చేస్తూ ఉంటాయి అండ్ ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా వాతం చేస్తూ ఉంటాయి. లైక్ పనసపండు, ఇంకా మామిడికాయ కూడా కొంతవరకు వాతం చేస్తూ ఉంటుంది, లేదా ఓవర్ హీట్ చేస్తూ ఉంటుంది. ఓవర్ హీట్ చేసే ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ని కానీ మీరు కంప్లీట్గా ఈ టైంలో అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే వీటి వల్ల మంత్స్ అయ్యే కొద్దీ అంటే 8th మంత్ అయ్యి 9th మంత్ వస్తుంది, లేదా 9th మంత్లో ఇలా వీటి వల్ల ఏంటంటే ఫాల్స్ లేబర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దానివల్ల చాలా ఇబ్బంది పడాలి. సో ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయడం కోసం జాగ్రత్తగా చూస్ చేసుకొని ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఇంకా పైనాపిల్, పపాయ ఈ రెండు కూడా ప్రెగ్నెన్సీలో అస్సలు తీసుకోకూడదు. వీటితో పాటు నువ్వులు కూడా ప్రెగ్నెన్సీ టైంలో అస్సలే తినకూడదు. చాలామంది అంటుంటారు పప్పాయ ఇంకా నువ్వులు ఇవి ఏంటంటే ఎర్లీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు అంటారు, బట్ ఫైనల్లో వచ్చేసరికి తీసుకోవచ్చు అని అంటూ ఉంటారు. బట్ వీటి వల్ల కూడా ఎంతో కొంత హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మోస్ట్లీ వీటన్నిటిని కూడా అవాయిడ్ చేసేసేయండి. అస్సలు తీసుకోరాదు. ప్రెగ్నెన్సీలో నువ్వులు కానీ, జున్ను కానీ, పపాయ, పైనాపిల్, పనసపండు, ఇంకా మీకు వేడి చేసేవి లేదా వాతం చేసేవి అంటే దుంపలు, సో ఇట్లాంటివి అస్సలు తీసుకోకండి. చామ దుంపలు కానీ, బంగాళదుంపలు కానీ, సో ఇలాంటివి బాగా ఎక్కువ వాతం చేస్తూ ఉంటాయి. అందులో అని చెప్పలేం కానీ బట్ దుంపలు కొంతమందిలో మాత్రం వాతం చేస్తూ ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫాల్స్ లేబర్ లేదా వాతం నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొంతమందిలో సీతాఫలం అంటే కస్టర్డ్ యాపిల్ తిన్నా సరే కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ తాగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ తక్కువగా తీసుకున్న వాళ్ళలో డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల మిగతా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. లైక్ కాన్స్టిపేషన్ కానీ, లేదా ఉమ్మనీరు తగ్గిపోవడం కానీ. ఈ బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరులో వాటర్ పర్సెంటేజ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే వాటర్ తాగడం తగ్గిపోతుందో ఈ బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు అనేది తగ్గిపోవడం వల్ల డ్రైనెస్ వచ్చేసి లేబర్ అనేది చాలా కష్టమవుతుంది అండ్ ఇంకా డెలివరీ కూడా కష్టమవుతుంది అనమాట. సో కాబట్టి డైలీ 12 to 14 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. లేదు పడుకున్నప్పుడు ఎక్కువగా యూరిన్ పోవాల్సి వస్తుంది అని అనుకుంటే కనుక పడుకోవడానికి ఒక 1.5 hour 2 hours ముందే వాటర్ తాగడం ఆపేసేయండి. పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగి పడుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే వాకింగ్ వల్ల ఏంటంటే నీరు పట్టడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుందన్నమాట. అండ్ ఇంకా మీరు ఏది తిన్నా సరే, బ్రేక్ఫాస్ట్ చేసినా సరే, లేదా స్నాక్స్ తిన్నా సరే, లంచ్, నైట్ సప్పర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు నైట్ తీసుకునే భోజనం ఏదైతే ఉందో అది 7:30 లోపే కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి. సో తర్వాత మీరు ఏది తిన్న తర్వాత అయినా సరే ఒక 15 to 20 minutes వాకింగ్ చేయండి. మరీ హెవీగా అంటే ఫాస్ట్గా నడిచేయక్కర్లేదు. స్లోగా మీరు ఎంతవరకు నడవగలిగితే అంతవరకు ఒక 15 to 20 minutes వాకింగ్ చేయండి. అండ్ ఇంకా 7th మంత్ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ చాలామంది ఫస్ట్ నుంచే యోగా ప్రాక్టీస్ చేస్తారు. ప్రెగ్నెన్సీ యోగా ఇంకా ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఎప్పుడైతే అక్కడ చేయలేదో వాళ్ళు ఈ 7th మంత్ నుంచి అయినా సరే డాక్టర్ అడ్వైస్ తీసుకొని డాక్టర్ దగ్గర వారేమన్నా ఎక్సర్సైజెస్ చెప్తే అవి ఫాలో అవ్వడం, లేదా ఇంట్లో తెలిసిన వాళ్ళు కజిన్స్ ఎవరన్నా వాళ్ళు ప్రాక్టీస్ చేసినవి ఏమన్నా సరే మీరు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే డెలివరీ అప్పుడు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో వాకింగ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మీరు తిన్న ఫుడ్ డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎక్కువగా ఒకేసారి తీసుకోవడం అసలు మంచిది కాదండి. సో మీరు తీసుకునేది ఏదైనా సరే బ్రేక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం తిని తర్వాత ఇంకో కొంచెం తినడం. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు డైజెషన్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోండి. సో దీనివల్ల మీకు డైజెషన్ హెల్ప్ అవుతుంది. అలానే హెవీగా అనిపించదు, ఆవేశం వచ్చినట్టు సో ఇట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. దాంతోపాటు మీరు వాకింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి మీకు బాడీ అంతా చాలా ఫ్రీగా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మీరు ఏ విధమైన ఆహార జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇప్పుడు కూడా ఈ లాస్ట్ 3 monthsలో కూడా ఏవైతే బేబీ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంటో
అంటే చాలామందిలో ఈ టైంలోనే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే బేబీ 7th మంత్ నుంచి వెయిట్ కూడా గెయిన్ అవుతుందన్నమాట. సో డెవలప్మెంట్తో పాటు గ్రోత్ కూడా బేబీలో ఉంటుంది కాబట్టి ఈ టైంలో కాస్త ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో డాక్టర్ని అడిగి మీరు ఓవర్ వెయిట్లో ఉన్నారా, అండర్ వెయిట్లో ఉన్నారా, లేదా బేబీ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని మీ డైట్ని మార్చుకుంటూ ఉండండి. బట్ ఫస్ట్ నుంచి మీరు ఏదైతే డైట్ కంటిన్యూ చేస్తున్నారో దాన్ని అలానే మెయింటైన్ చేయండి. ఇంకా అండర్ వెయిట్ ప్రెగ్నెన్సీ, ఓవర్ వెయిట్ ప్రెగ్నెన్సీ, సో ఈ 2 కండిషన్స్లో కూడా ఏ విధమైన ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి, అలానే బేబీకి ఇది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనే దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసండి కావాలనుకుంటే. ఒక ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటంటే కొబ్బరి తీసుకోవడం వల్ల ఏంటంటే బేబీలో హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అని విన్నానండి. నేను యాక్చువల్గా ట్రై చేశాను. నేను కొబ్బరి నౌజ్ అంటారు కదా, సో అది చేసుకొని ఉండల కింద చేసి నేను డైలీ ఒకటి తీసుకునేదాన్ని అనమాట. సో హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందని. సో ఈ కొబ్బరి, కోడిగుడ్డు, ఇంకా బాదం, సో ఇవి ప్రెగ్నెన్సీలో తీసుకుంటే కనుక హెయిర్ గ్రోత్ అనేది బేబీలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఒత్తుగా వస్తుందన్నమాట బేబీకి జుట్టు. ఇంకా చలువ చేయడానికి కొబ్బరి నీళ్ళు అవి తీసుకుంటూ ఉంటారు కదా, అది దాంతోపాటు మజ్జిగ, సబ్జా నీళ్ళు కూడా తీసుకోండి. సో దీనివల్ల కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అవుతుంది, అలాగే బాడీ అంతా కూడా కొంచెం కూల్గా ఉండి టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. సో నాకు తెలిసినంత వరకు అంతా చెప్పాను, షేర్ చేశాను అని అనుకుంటున్నాను. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న పాయింట్ మిస్ అయి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను దానికి సంబంధించి వేరే వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అలానే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి రెస్పాన్స్ తప్పకుండా ఇస్తాను. ఇంకా ప్రెగ్నెన్సీకి సంబంధించి కానీ డెలివరీకి సంబంధించి కానీ ఏ విధమైన వీడియోస్ కావాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజీ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.